కాంగ్రెస్ పీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందంటూ విమర్శలు చేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడమైంది, కాళేశ్వరం కేసు ఏడమైంది, డ్రగ్స్ కేసు ఏడమైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గ్యాన్ల మీద ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య ఓవైసీ కాలేజ్లో ఒక ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఓవైసీలకు ఎంఐఎంకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అన్నారు. వారి ఉగ్ర లింకులపై తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని చెప్పారు బండి సంజయ్. నీ కాలేజీలో హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాల్లో బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? పక్క 100% వీళ్లకు పెంచి పోషించడం. వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు? మేమొచ్చినా ఎవరొచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాడికి షెల్టర్ తీసుకుంటారు?